2026 ఖరీఫ్ సీజన్ మొదలవక ముందే కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ కానుక అయితే ప్రకటించింది. సాగు ఖర్చు భారంతో సతమతమవుతున్న రైతులకు అండగా నిలుస్తూ ఏకంగా 41,533 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీకి మోదీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నా ఆ భారం మన రైతులపై పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక ఉన్న పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. 2026 ఖరీఫ్ సీజన్ అంటే ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు రైతులకు అవసరమైన ఫాస్ఫటిక్ మరియు పొటాసిక్ ఎరువులపై పోషకాధారిత సబ్సిడీ రేట్లను ఖరారు చేశారు. అంటే ఇకపై రైతులకు ఎరువులు మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే లభిస్తాయన్నమాట. ఈసారి ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ చూస్తే రైతు సంక్షేమం పట్ల వారి నిబద్ధత అయితే అర్థమవుతుంది. ఈ ఖరీఫ్ కోసం కేటాయించిన మొత్తంలో 41,533.81 కోట్లు అయితే కేటాయించింది. గత ఏడాది ఇదే సీజన్ తో పోలిస్తే ఇది 4,317 కోట్లు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ముడిసరుకులు ధర పెరిగినప్పటికీ మన దేశంలో రైతులకు పాత ధరలకే ఎరువులు అందించాలని ప్రభుత్వం ఈ అదనపు భారాన్ని భరిస్తోంది. దీనివల్ల రైతులకు కలిగే లాభాలు ఒకసారి చూస్తే డిఏపి, పొటాష్ వంటి ఎరువులు పెరిగిన ధరలతో సంబంధం లేకుండా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. గ్లోబల్ మార్కెట్లలో రేట్లు ఎంత పెరిగినా మన రైతులకు మాత్రం స్థిరమైన ధరలే ఉంటాయన్నమాట. ఈ పథకం కింద 28 రకాల ఎరువుల గ్రేడ్లు లభిస్తాయి. ఇవి భూమి సారాన్ని కాపాడి పంట దిగుబడిని పెంచడానికి సహాయపడతాయి. ఈ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా కంపెనీలకే చెల్లిస్తుంది. తద్వారా కంపెనీలు ఎంఆర్పీని తగ్గించి రైతులకు విక్రయిస్తారు. ఎక్కడ ఎరువుల కొరత లేకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. 2010 నుంచి అమలవుతున్న ఈ ఎన్బిఎస్ పథకం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాబట్టి రైతులందరూ ఈ సమాచారాన్ని మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.